వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 అప్లై చేసిన స్టూడెంట్ యొక్క కౌంట్ అసలు ఏ ఇయర్ కూడా ఇంతమంది స్టూడెంట్స్ అప్లై చేయలేదు. అంతేకాదు ఏపీ నుంచి అప్లై చేసిన స్టూడెంట్ యొక్క కౌంట్ కూడా రికార్డు బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. ఈ ఇయర్ టీఎస్ఎంసెట్కి అప్లై చేసిన స్టూడెంట్ యొక్క కౌంట్. దీనివల్ల ఆటోమేటిక్గా కాంపిటీషన్ పెరుగుతుంది, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చేంజ్ అవుతాయి, సీట్కి రావాల్సిన ర్యాంక్ కూడా చాలా డిఫరెన్సెస్ వస్తాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎంసెట్ సంబంధించి బెస్ట్ ప్రిపరేషన్ బుక్స్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టీఎస్ఎంసెట్ 2023 లాస్ట్ ఇయర్ చూసుకుంటే టోటల్ అప్లై చేసిన స్టూడెంట్ యొక్క కౌంట్ 3,20,000 మాత్రమే. ఈ ఇయర్ మనకు లేట్ ఫీతో అప్లై చేయడానికి మే 1 వరకు టైం ఉంది. వితౌట్ లేట్ ఫీ అప్లై చేసిన స్టూడెంట్ యొక్క కౌంటే 3,41,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇందులో ఇంజనీరింగ్ సంబంధించి ఎంపీసీ స్టూడెంట్స్ అప్లై చేసినవి 2,46,000 ప్లస్, బైపీసీ స్టూడెంట్స్ అప్లై చేసినవి 95,000 ప్లస్, బోత్ స్ట్రీమ్ ఎంపీసీ అండ్ బైపీసీకి అప్లై చేసినవి 317. అండ్ ఇక్కడ రికార్డ్ బ్రేకింగ్లో మనకు ఎంసెట్ అప్లికేషన్స్ వస్తుంటే, అలాగే తెలంగాణ ఎంసెట్ రాస్తున్న ఏపీ విద్యార్థుల సంఖ్య కూడా రికార్డ్ బ్రేక్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ 50,000 ప్లస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే ఈ ఇయర్ ఏపీ నుంచి రాస్తున్న స్టూడెంట్ యొక్క కౌంట్ 57,978. ఆటోమేటిక్గా ఓపెన్ కేటగిరీలో 15% కోటాలో ఉన్న కాంపిటీషన్ చాలా హైగా ఉంటుంది. దీనివల్ల కాంపిటీషన్ ఏపీ అండ్ టీఏ స్టూడెంట్కి కూడా ఉంటుంది. సో కాంపిటీషన్ తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఉండాలి. ఇంకా అప్లికేషన్స్ పెరుగుతూనే ఉంటాయి. కన్ఫామ్గా లేట్ ఫీతో అప్లై చేసే స్టూడెంట్ కౌంట్ ఇంకా ఎక్కువ అవుతుంది. దానికి తగ్గట్టుగా మనకు మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్, అలాగే ర్యాంక్స్ వర్సెస్ సీట్ కంప్లీట్గా మీకు అన్ని అప్డేట్ ఇస్తాను మీకు వచ్చే వీడియోస్లలో. థ్యాంక్ యూ.